బంగారి ఏంటమ్మా ఇది? ఇందులో ఇది వరకు వేసిన టెండర్లలో ఎంత అమౌంట్ కోట్ చేశామో, అసలు ఎలా ఆ టెండర్ని హ్యాండిల్ చేశామని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి నువ్వు చూసుకో, బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఝాన్సీ అమ్మా. టైం లేదు, త్వరగా చూడాలి. నేను చూసుకుంటానమ్మా. బంగారి, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేనది 100% నమ్ముతాను. ఏదో ఒకటి చేసి ఈ టెండర్ మనకే వచ్చేలాగా చూడాలి. ఖచ్చితంగా అమ్మా. ఒకసారి ఆ కాలోజీ దగ్గర ఓడిపోయిందే చాలు, ఇంకోసారి ఓడిపోకూడదు. ఓడిపోనివ్వను ఝాన్సీ అమ్మా. నేనున్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఈ టెండర్ గెలిచావు అంటే నేను నీకేం కావాలన్నా ఇస్తాను. అది ఏదైనా సరే నేను నీకిస్తాను. అలాంటిదేం నాకు అక్కర్లేదు ఝాన్సీ అమ్మా. అలా ఏమనుకో, నీకేం కావాలో చెప్పు. సరే. ఓహో, జానుకి మాటిచ్చావా? మాటిచ్చి అది తప్పితే జానుకి అస్సలు నచ్చదు. నిన్ను మాట తప్పేటట్టు చేస్తే చాలన్నమాట. చెప్పండి ఝాన్సీ అమ్మా. బంగారి, ఒకసారి నా రూమ్కి వస్తావా? సరే ఝాన్సీ అమ్మా. ఏంటయ్యా, టెండర్ కొటేషన్ ఏమైంది? ఇప్పుడే అన్నది నాకు దొరికింది. ఆగండి, మీకు పంపిస్తాను. త్వరగా పంపవయ్యా. నాన్నేంటి బంగారు రూమ్ నుంచి ఫైల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు? వెంటనే వెళ్ళి బంగారుకి చెప్పాలి. బావా ఏంట్రా? నాన్న బంగారు రూమ్ నుంచి ఫైల్ దొంగతనం చేశాడు. సరే, దానికి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నేను వెళ్ళి బంగారుతో చెప్దాం అనుకుంటున్నా. చెప్పకు. ఏ? తప్పు చేసింది మీ నాన్న. ఇది నువ్వు బంగారికి చెప్తే మీ నాన్న గురించి తను తప్పుగా అనుకోదా? అవును, అనుకుంటుంది. అయినా నాన్న అలా చేయకూడదు కదా. రేయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు వెళ్ళి చెప్తే తను జానుతో చెప్పి మీ నాన్నని ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. పర్వాలేదా? అలా అంటావా? మరి బంగారం పాపం కదా. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పో. సరే. మావయ్య, రండలుడు. ఏంటి మావయ్య అది? అదేం లేదలుడు. ఏంటి నీ చేతిలో? ఇది జస్ట్ ఫైలు, వేరే ఏం లేదు. మావయ్య, నాకంతా తెలుసు. ఎందుకు ఈ ఫైల్ లేపేశారు? ఏం లేదలుడు. ఇందులో మీకేంటి లాభం? ఏం లేదలుడు. తనని ఓడిస్తేనే కదా నేను నిన్ను గెలిపించుకోగలను. ఇదంతా నీకోసమే కదా అల్లుడు. మావయ్య, వేరే ఏం లేదు కదా? వేరే ఏం లేదలుడు. నేనేం చేసినా అది నా చెల్లికో నా చెల్లెలి బిడ్డలకో ఉపయోగపడాలి తప్ప నాకింక వేరేటివి ఏవి తెలియదలుడు. అన్ని విషయాల్లో తనే గెలుచుకుంటూ పోతే తరువాత అత్త అసలు నేను వారసుడిని చేస్తుందంటావా చెప్పు?
సరే, ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. ఆ, ఎందుకు అల్లుడు? ఇవ్వండి మావయ్య. ఆ, అది ఆ, అల్లుడు, ఏంటల్లుడు తీసిన చోటనే తీసుకెళ్ళి పెట్టేశావు? మావయ్య, ఇలాంటి విషయాలు ఇంత ఓపెన్గా చేస్తే మనమే అని ఈజీగా కనిపెట్టేస్తారు. అప్పుడు తప్పు బంగారి మీదకి తోసి ఇంట్లో నుంచి పంపించలేం. తనని కొట్టాల్సిన పద్ధతిలో కొట్టాలి. అదంతా నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఆ, అలాగే అల్లుడు. ఝాన్సీ అమ్మా, ఉమ్, ఏంటి బంగారి? మనకి టెండర్ వచ్చేసిందమ్మా. నిజంగానా? మ్మ్. అవునమ్మా, ఇదంతా మీరిచ్చిన ఇన్పుట్ వల్లే. ఆ బేసిస్ లో నేను ఒక అమౌంట్ కోట్ చేశాను, వచ్చేసింది. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది బంగారి. చూసావా రవి, నువ్వు పోగొట్టిన దాన్ని బంగారి తిరిగి తెచ్చింది. ఎందుకని ఆ రోజు బంగారిని నా వారసురాలు అన్నానో ఇప్పటికైనా అర్థమైందా? ఝాన్సీ అమ్మా, నేను వెంటనే సెక్రటేరియట్కి వెళ్ళాలి. వెళ్ళి అగ్రిమెంట్ లో సైన్ చేసి కాపీ తీసుకుని వస్తాను. నన్ను ఆశీర్వదించండమ్మా. ఆ, ఆ విఘ్నమస్తు. విజయంతో తిరిగిరా. తప్పకుండా ఝాన్సీ అమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటల్లుడు, గెలుపు బంగారు చేతికి వెళ్ళదు, అంతా పక్కగా ప్లాన్ చేశానని చెప్పా. ఇప్పుడు చూస్తేనేమో తనన్నింటినీ దాటుకుంటూ టెండర్ అగ్రిమెంట్లో సైన్ చేయడానికి వెళ్తుంది. ఏంటల్లుడు నవ్వుతున్నావు? మావయ్య, వెయిట్ అండ్ వాచ్. మనకింకా చాలా టైం ఉంది. హలో మేడం, నేను ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నా. ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది మేడం. ఎప్పుడు? ఇప్పుడే మేడం. మొత్తం మంటల్లో కాలిపోతుంది మేడం. చెప్పండి మేడం. ఫ్యాక్టరీలో ఫైర్ అయిందని చెప్పారు. అలాంటిదేం జరగలేదు కదా మేడం. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? ఒకవేళ ఇది కలోజీ చేయించిన పని అయి ఉంటుందా? అన్నా, సార్, నమస్తే సార్. ఇది తీసుకోండి.